ఒకప్పుడు రామాపురం అనే గ్రామంలో పేదరాశి పెద్దమ్మ అనే తెలివైన పెద్దమ్మ ఉండేది. ఆమె ఇంటి దగ్గరగా వెళ్ళే ప్రతి ప్రయాణికుడికి సహాయం చేసేది. ఒకరోజు ముగ్గురు దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేశారు. వారు బంగారం, డబ్బు పంచుకొని మిగిలిన దానిని దాచాలని నిర్ణయించుకున్నారు. అనుమానించని చోటు కావాలి, పేదరాశి పెద్దమ్మ దగ్గర దాచుదాం. దాచడాని కోసం పెద్దమ్మ ఇంటికి బయలుదేరారు. అమ్మా, మేము పొరుగురి వాళ్ళం. మా ఈ సంచి మీ దగ్గర దాచుకుంటాం. తిరిగి వచ్చేటప్పుడు తీసుకుపోతాం. పెద్దమ్మ ఒక షరతుతో సంచిని దాచుకుంది. కొంతకాలం గడిచిన తర్వాత దొంగలు తిరిగి పెద్దమ్మ దగ్గరకు బయలుదేరారు. దారి గుండా దొంగలు వస్తుండగా ఒక దొంగ కళ్ళు తిరిగి నీరసంతో కింద పడిపోతాడు. అప్పుడు ఇంకొక దొంగ, నువ్వు వెళ్ళి పెద్దమ్మ దగ్గర సంచి తీసుకురా అని పెద్దమ్మ ఇంటికి ఒక దొంగను పంపిస్తాడు. మేమంతా వచ్చాం, వాళ్ళు బయట ఉన్నారు. అమ్మా, ఇవ్వండి అని చెప్పి ఆ దొంగ పెద్దమ్మ దగ్గర సంచి తీసుకొని అట్నుంచటే పొరుగురు పారిపోతాడు. ఎంతసేపటికి ఆ దొంగ రాకపోవడంతో మిగతా ఇద్దరు దొంగలు పెద్దమ్మ ఇంటికి వెళతారు. మా సంచి ఇవ్వు. ఇప్పుడే మీలో ఒకడు వచ్చి తీసుకెళ్లాడు కదా. అదంతా మాకు తెలియదు, నువ్వే మా సొమ్ము కాజేశావని పెద్దమ్మతో గొడవ పడతారు. పంచాయతీకి వెళ్దాం. పొద్దున్న పంచాయతీలో కలుద్దామని చెప్పి ఆ దొంగలు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏం జరిగింది? జరిగిందంతా విన్న ఊరి పెద్ద రేపు ఉదయాన్ని వారి సంచి వారికి ఇవ్వాలి. సంచి తెచ్చి ఇవ్వాలని పెద్దమ్మను ఆదేశిస్తాడు. దేవుడా, ఎందుకు నాకే పరీక్ష పెట్టావు? అప్పుడే పట్నం నుంచి వచ్చిన మనవడు పెద్దమ్మ మర్చిపోయిన షరతును గుర్తు చేస్తాడు. సరే బిడ్డలు, కానీ ఒక షరతు ఉంది. ముగ్గురు కలిసి వచ్చినప్పుడు మాత్రమే సంచి ఇస్తాను. పెద్దమ్మ తప్పు చేయలేదు. ఊరి పెద్ద కూడా అదే మాట చెప్పడంతో దొంగలు ఏమి చేయలేక తిరిగి వెళ్ళిపోయారు. మీకు ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.